సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు సుఖ మహర్షి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. మేరు పర్వత శిఖరం మీద వ్యాసుడు తపస్సుకి కూర్చున్నాడని చెప్పాను కదూ. పుత్రుడు కావాలని కోరుతూ ఘోర తపస్సు చేశాడు. నారదుడు ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు సాగించాడు. తేజస్సులో అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షాలతో సాటి వచ్చే పుత్రుడు కావాలని అతడి ఆకాంక్ష. మేరు శిఖరం మీద అద్భుతమైన కర్ణికారవనంలో దేవతలు, మునులు విహరించే చోట, బ్రహ్మ విధులు సంచరించే పవిత్ర ప్రదేశంలో మనోహర సుకుమార సంగీత ధ్వనుల మధ్య వ్యాసుడి తపస్సు నిరాటంకంగా మహోగ్రంగా సాగింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపించింది. వ్యాసుడి జటలు రాగి రంగులోకి మారిపోయాయి. ఇంద్రుడికి భయం పట్టుకుంది. అది గమనించిన రుద్రుడు మేలమాడాడు. ఇంద్ర, తపస్సుల పట్ల ఈర్ష్య పనికిరాదు. నన్ను శక్తి సంయుతుడిగా ఎరిగిన వారు నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తారు. వీరు ఎవరికీ ఏ అహితాన్ని కోరరు అన్నాడు శివుడు. అమర్షో నైవ కర్తవ్య స్థాపసేషు కదాచన తపశ్చరంతి మునయః జ్ఞాత్వా మాం శక్తి సంయుతం. రుద్రుడి మాటలతో దేవేంద్రుడు కుదుటపడ్డాడు. అయితే వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నట్లో అన్నాడు. పుత్రార్థి అయి తపస్సు చేస్తున్నాడు. 100 ఏళ్లు పూర్తి అయింది. అతడికి శుభప్రదుడైన పుత్రుణ్ణి ఇవ్వబోతున్నాను అంటూనే శివుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. వ్యాస మహర్షి, ఉత్తిష్ట ఉత్తిష్ట, నీకు పుత్రుడు కలుగుతాడు. అతడు తేజస్వి, జ్ఞాని, కీర్తికరుడు, అఖిల జనప్రియుడు అవుతాడు. సాత్విక గుణ సంపన్నుడై అందరి మన్ననలు పొందుతాడు అన్నాడు శివుడు. మహాదేవుడిచ్చిన వరానికి వ్యాసుడు సంతృప్తి చెందాడు. తపస్సు ముగించి ఆశ్రమం చేరుకున్నాడు. ఒకవైపు శ్రమ, మరొక వైపు ఆశ్రమంలో యాగాగ్నిని సిద్ధం చేసుకోవాలనే కంగారు. మదించి అగ్నిని రగులొల్పాలి. అందుకని ఎక్కడో దాచిపెట్టిన ఆరణిని బయటకు తీశాడు. కాష్టంతో మధిస్తున్నాడు. చిత్తంలో పుత్రవాంఛ మెదులుతోంది. మంథాన అరణి సంయోగంతో, మంథనంతో అగ్ని పుడుతోంది. మరి ఇలా నాకు పుత్రుడు ఎలా జన్మిస్తాడు? పుత్రారణి అనిపించుకునే స్త్రీ నాకు లేదు గదా. పోనీ అంటే రూపయవ్వన సంపన్నను, తరుణిని తెచ్చిపెట్టుకుని పాదాలకు సంకెళ్లు వేసుకోనా? వంశాన్ని నిలబెడుతుంది, సౌఖ్యాన్ని అందిస్తుంది, సేవలు చేస్తుంది. ఇవన్నీ నిజమే, కానీ స్వేచ్ఛా స్వాతంత్రాలకు మాత్రం తరుణిమణి ప్రతిబంధకమే అనుకుంటూ ఉన్నాడు. పతివ్రతాపి దక్షాపి రూపవచ్చసి కామని సదా బంధన రూపాచ స్వేచ్ఛా సుఖ విఘాతిని. శివుడంతటి వాడికే తప్పలేదు. నిరంతరం కామినీ పాశబద్ధుడు. నేననగా ఎంత అయినా ఇప్పటికిప్పుడు గృహస్థాశ్రమం అంటే ఎలా వస్తుంది నాకు? అరణి ముందు కూర్చుని మంథానంతో మథిస్తూ వ్యాసుడు ఇలా దిగులు పడుతున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఘృతాచి అనే అప్సరస ఎవరో పంపినట్టు ఆశ్రమం వైపు కదిలి వచ్చింది. కదలిక మర్చిపోయిన మెరుపు తీగల ఆకాశంలో దగ్గరగా నిలిచింది. విలాసంగా క్రీగంటి చూపులతో గిలిగింతలు పెట్టింది. వ్యాసుడి మనస్సులో కదలికలు మొదలయ్యాయి. పెద్ద సంకటం వచ్చి పడిందే. ఏం చేయను? ఒకవైపు ఆశ్రమ ధర్మం, మరొక వైపు మన్మథ భావ విజృంభణ. నన్ను పల్టీ కొట్టించడానికే ఇది ఇటు వచ్చింది. అంగీకరించనా? పూర్తిగా 100 ఏళ్లు కఠిన నియమాలతో ఘోర తపస్సు చేసి చివరికి ఇలా లొంగిపోయాడని మహాతాపసులు పరిహసించరు. అంతటి మహాతపస్వి ఒక అప్సరసను చూసి చటుక్కున ఎలా వివసుడైపోయాడని కళ్ళు చిట్లించరు. పోనీ నింద వస్తే వచ్చింది. గృహస్థాశ్రమ సుఖం ముందు అది ఏపాటిది కనుక? వ్రతం చెడినా ఫలం దక్కాలి అన్నారు. నా పుత్రవాంఛ తీరడం ముఖ్యం. అది స్వర్గాన్ని ఇస్తుందని, మోక్షాన్ని ఇస్తుందని జ్ఞానులు చెప్పారు కదా. అయితే ఈ అప్సరస వల్ల అది నెరవేరుతుందా? ఏమో, నాకైతే సందేహమే. వెనుకటికి నారదుడు చెప్పిన కథలోలాగా అవుతుందేమో. ఆ ఊర్వశి పురూరవండి దగా చేసినట్టు ఇది చేయదని నమ్మకం ఏమిటి? ఇలా రకరకాల సందేహాలతో
సంకల్ప వికల్పాలతో వ్యాసుడిలో అంతర్మథనం సాగుతోంది అని చెప్పి సూతుడు గుక్క తిప్పుకోవడం కోసం ఆగాడు. అంతే, మరొక మహాముని అడ్డు తగిలాడు. సూత మహర్షి, ఈ పురూరవ మహారాజు ఎవరు? ఊర్వశి అన్నావు, ఆవిడ ఎవరు? ఏం చేసింది? రాజుకి వచ్చిన కష్టం ఏమిటి? ఇదేదో చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ కథానకాన్ని పూర్తిగా రసవత్తరంగా చెప్పు. నువ్వు అసలే రోమర్షనుడి కొడుకువాయే. మా తనువులు పులకించేట్టు రక్తి కట్టించు. మహాన్భావ, మాటల్లో అమృతాన్ని మించిన రుచి ఉంది. అసలైన అమృతాన్ని అమరులు సేవించి తృప్తి చెందారు గాని నీ వాగామృతాన్ని ఎంత సేవించినా మాకు మాత్రం తనివి తీరడం లేదు అన్నారు. అమృతాదపి మృష్ణాతే వాణీ సూతరసాత్మికా నృప్యామో వయం సర్వే సుధయా చయథామరాః. ఈ మాటలతో ముందుగా సూతుడికి తనువు పులకించింది. ఉత్సాహం ఉరకలు వేసింది. రసవత్తరంగా చెబుతాను, విని ఆనందించండి అంటూ ప్రారంభించాడు. తారా శశాంక వృత్తాంతం. మునులారా, బృహస్పతికి తారా అని ఒక ప్రియ భార్య ఉంది. ఆవిడ చాలా ప్రసిద్ధురాలు, వినే ఉంటారు. మంచి రూపవతి, యవ్వనవతి, నిరంతరం మదవిహ్వలాంగి. ఆవిడ ఒకనాడు ఏదో యజ్ఞం చేస్తున్నాడంటే చూడటానికని చంద్రుడి ఇంటికి వెళ్ళింది. అక్కడ చూశాడు ఈ చంద్రముఖిని ఆ చంద్రుడు. చూస్తూనే కామాతరుడయ్యాడు. చంద్రుణ్ణి చూసి ఆవిడ కూడా అంతకన్నా మదనపీడితురాలైంది. పరస్పరం ప్రేమ అంకురించి కలవరపడ్డారు. తారా తన ఇల్లు మర్చిపోయింది, అక్కడే ఉండిపోయింది. ఇద్దరూ మన్మథ క్రీడలలో మునిగి తేలుతున్నారు. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. బృహస్పతి దుఃఖానికి అంతులేదు. తారను ఇంటికి తెచ్చుకోవడం ఎలాగో తెలియక చాలా కాలం మదనపడ్డాడు. ఒక రోజున తన శిష్యులలో ఒకణ్ణి చంద్రుడి ఇంటికి పంపించాడు తారను తీసుకురమ్మని. కాని ఆవిడ రాను పొమ్మంది. మళ్లీ మరొక శిష్యుణ్ణి పంపాడు. ఇలా వెళ్లిన వాళ్లల్లా తిరిగి వచ్చారు. ఇక వెళ్ళమన్నారు. బృహస్పతి క్రుద్ధుడయ్యాడు. అయితే నేనే వెడతానంటూ స్వయంగా వెళ్ళాడు. మదమత్తుడైన చంద్రుడు అదోలా నవ్వాడు. బృహస్పతికి మరీ ఒళ్ళు మండింది. శశి, ఏమిటి నువ్వు చేసిన పని? ధర్మమేనా? నా భార్యని ఎందుకు అట్టే పెట్టేసుకున్నావు? నేను దేవతలకు గురువును, నువ్వో యజమానుడవు. మూఢుడా, గురు భార్యని ఇలా ఉంచుకోవచ్చునా? అనుభవించవచ్చునా? బ్రాహ్మణుని చంపడం, బంగారాన్ని అపహరించడం, సురాపానం చేయడం, గురువుగారి భార్యను అనుభవించడం, ఇవి మహాపాతకాలు. ఇటువంటివి చేసిన వాళ్లతో స్నేహం చేసేవాడు 5వ మహాపాతకి, తెలుసు కదా అన్నాడు బృహస్పతి. బ్రహ్మ హేమహారీచ సురాపో గురు తల్పగః మహాపాతకినో హ్యేతే తత్సంసర్గీ చ పంచమః. నువ్వు మహాపాతకివి, దురాచారుడివి. దేవలోకంలో ఉండే అర్హత లేదు నీకు. తారను విడిచిపెట్టు, ఇంటికి తీసుకుపోతాను. లేదంటే దుష్టుడా, గురు భార్యాపహర్తవని లోకమంతా ప్రచారం చేస్తాను అన్నాడు. భార్యా విరహదుఃఖితుడై బృహస్పతి ఇలా మండిపడుతుంటే రోహిణీపతి చిద్విలాసంగా బదులు పలికాడు. గురుత్తమ, బ్రాహ్మణులకు క్రోధం పనికిరాదు. అక్రోధనులుగా ఉంటేనే వారు పూజార్హులు. అన్యథా వర్జనేయులు సుమా. క్రోధం విడిచిపెట్టండి. నేను చెప్పేది ప్రశాంతంగా ఆలకించండి. తార తప్పకుండా మీ ఇంటికి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడే ఉండి తానే కోరి ఉంది. గమనించండి, సుఖపడుతోంది. కొంతకాలం ఉండనివ్వండి. మీకేమిటిట లోటు? తరువాత తానే వస్తుంది మీ ఇంటికి. వెనకటికి ధర్మశాస్త్ర విషయం ఒకటి మీరే చెప్పారు గదా. నా స్త్రీ దుష్యతి చారేణ నా విప్రో వేద కర్మణ. విప్రుడు చేసిన పాపం వేద విహిత ప్రాయశ్చిత్తంతో పోతుందని, స్త్రీకి పరపురుష సంగమ దోషం ఋతుస్రావంతో అంతరిస్తుందనీను. ఊహించని జవాబుకి బృహస్పతి తల తిరిగింది. గిరుక్కున వెనుదిరిగాడు. దుఃఖిస్తూ ఇల్లు చేరాడు. కొన్ని రోజులు గడిచాయి. ఊరుకోవడానికి మనసు ఒప్పలేదు. మళ్లీ వెళ్ళాడు. ఈసారి ద్వారపాలకులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనివ్వలేదు. బృహస్పతి అక్కడే అలాగే చాలాసేపు నిలబడ్డాడు. చంద్రుడు బయటకు రాలేదు. దుష్టుడి గుమ్మం తొక్కకూడదని వాకిటనే నిలిచాడు బృహస్పతి అని కొన్ని ప్రతులలో పాఠం. బృహస్పతి కోపం వశం తప్పింది. వీడు నాకు శిష్యుడు. నా భార్య వీడికి తల్లితో సమానం. ఇంత అధర్మానికి ఒడిగట్టిన వీణ్ణి శిక్షించి తీరాలి అనుకున్నాడు.
వాకిట్లోని నిలబడి అరుపులు లంకించుకున్నాడు. బుద్ధిహీనుడా, పాపాత్ముడా, సురాధమా, ఏమీ ఎరగనట్టు కొంపలో పడుకుని హాయిగా నిద్రపోతున్నావా? రా, బయటికి రా. మర్యాదగా నా భార్యను నాకు వెంటనే అప్పగించు, లేదో నిన్ను శపిస్తాను, భస్మం చేస్తాను అని కేకలు వేశాడు. దేహి మే కామినీం శీఘ్రం నోచే చాపం దదామ్యహం కరోమి భస్మసాన్ నూనం న దదాసి ప్రియామను అంటూ పెడబొబ్బలు పెట్టాడు. ఇంకా ఇలాంటివే క్రూరంగా దుర్భాషలాడాడు. లోపల ఎక్కడో ఉన్న చంద్రుడికి వినిపించాయి. గబగబగా యువతలికి వచ్చాడు. అదే నవ్వు, అదే వరస. బృహస్పతి, ఏమిటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? సర్వలక్షణ సంయుత, అందాల భరిణ తార నీకు భార్య ఏమిటి? నీకు తగిన ఒక కురూపిని ఎవతనైనా ఏర్పాటు చేసుకో. నీలాంటి బిచ్చగాడి ఇంటిలో ఇలాంటి సుందరీమణి ఉండదగదు, ఉండకూడదు. అందగత్తెకు అందగాడి మీద రతి, మోజు, అభిలాష, కోరిక ఉంటుంది తప్ప నీలాంటి కురూపి మీద ఉండదని కామశాస్త్రం కూడా చెబుతోంది. మూర్ఖుడా, తెలుసుకో. నీవు దిక్కున్న చోట చెప్పుకో. ఈ కామినీమణిని మాత్రం ఇవ్వనుగాక ఇవ్వను. కామార్తుడివై నువ్వు ఇచ్చే శాపం నన్ను ఏమీ చెయ్యలేదు. పో, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ అరిచాడు. యథేష్టం గచ్చ దుర్బుద్ధే నాహం దాస్యామి కామినీం యచ్చక్యం కురు తత్కామం నదేయావరవర్ణిని. చంద్రుడు ఇలా తిరగబడేసరికి బృహస్పతి అవాక్కయ్యాడు. రుసరుసా నడుచుకుంటూ ఇంద్రుడి ఇంటికి వెళ్ళాడు. గురువుగారి వాలకం చూస్తూనే ఏదో జరిగిందని శచీపతి గ్రహించాడు. అర్ఘ్యపాద్యాదులతో యథావిధిగా మర్యాదలన్నీ జరిపాడు. కుశల ప్రశ్నలు వేశాడు. గురుత్తమ, దుఃఖితులే కనబడుతున్నారు. కారణం ఏమిటి? ఎవరైనా అవమానించారా? నా రాజ్యంలో నా గురువుకు అవమానం చేసేటంతటి వాడు ఎవడుంటాడు? దిక్పాలకులతో సహా నా సైన్యమంతా మీ చెప్పు చేతులలో ఉండేదే కదా. త్రిమూర్తులు కూడా మీ వెంట ఉండేవారే, మీకు సహాయకులే. చెప్పండి, మీకు వచ్చిన కష్టం ఏమిటో, ఇబ్బంది ఏమిటో తెలియజేయండి అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్ర, నా భార్య తారను ఇంద్రుడు అపహరించాడు. ఎన్నిసార్లు అడిగినా, ఎంత బతిమాలినా ఆ దుష్టుడు ఇవ్వడం లేదు. ఏం చెయ్యను? అవమానము, దుఃఖము భరించలేక నిన్నిలా శరణు వేడుతున్నాను. దయచేసి కల్పించుకో, సహాయం చెయ్యి అన్నాడు బృహస్పతి దీనంగా. గురువర్య, మీరు ధర్మజ్ఞులు, సువ్రతులు. దుఃఖించకండి. నేను మీ దాసుణ్ణి. సహాయం చేయడం నా విధి. మీ భార్యను మీకు అప్పజెప్పిస్తాను. ఇప్పుడే చంద్రుడి దగ్గరకు దూతను పంపుతాను. అప్పటికి ఇవ్వనంటే ససైన్యంగా వెళ్లి యుద్ధం ప్రకటిస్తాను. నా మాట నమ్మండి, కాసింత ఊరడిల్లండి అన్నాడు. బృహస్పతిని ఓదార్చి దేవేంద్రుడు ఆ క్షణంలోనే ఒక సమర్థుడు, విచక్షణుడు అయిన దూతను పిలిచి చంద్రుడి దగ్గరకు పంపించాడు. అతడు వెళ్లి చంద్రుడితో దేవేంద్రుడి మాటగా ఇలా చెప్పాడు. చంద్ర, నన్ను ఇంద్రుడు పంపించాడు. ఆయన నీకు చెప్పి రమ్మన్నది చెబుతున్నాను, విను. నువ్వు ధర్మం తెలిసిన వాడివి, నీతి నియమాలు ఎరిగిన వాడివి. నీ తండ్రి అత్రి ధర్మాత్ముడు. నువ్వు నింద్యమైన పనులు చెయ్యకూడదు. ఎవరి భార్యను వారు కాపాడుకోవడం లోకరీతి, కర్తవ్యం. రీతిని తప్పితే కలహం తప్పదు. నీ భార్యను కాపాడుకోవడంలో నువ్వు ఎలా శ్రద్ధ వహిస్తావో, యత్నపరుడివై ఉంటావో, బృహస్పతి అలాగే. ఆత్మవత్ సర్వభూతాన్ని అనే మాటను గుర్తు చేసుకో. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. దక్ష ప్రజాపతి కూతుళ్ళు 28 మంది నీకు భార్యలుగా ఉన్నారు. చాలలేదా? గురుపత్ని కావలసి వచ్చిందా? అంతగా కావలసి వస్తే అందచందాలకు, శృంగార విలాసాలకు పెట్టింది పేరేనా మేనకాది అప్సరసులు ఉన్నారు. స్వేచ్ఛగా అనుభవించు. గురుపత్నిని విడిచిపెట్టు. నీ వంటి వివేకవంతులు, అధికారులు అహంకరించి ఇలా జుగుప్సితమైన పనులు చేస్తే అగ్నులకు అది ఆదర్శమై అనుకరించరు. అప్పుడు సమాజం ఏమైపోవాలి? ధర్మం మంటగలిసిపోదు. అందుచేత చంద్రమా, గురుపత్నిని వెంటనే విడిచిపెట్టు. నీ కారణంగా దేవతలలో దేవతలకు కలహం జరగకుండా చూడు అన్నాడు దూత. దూత చెప్పిన ఇంద్ర సందేశాన్ని సోముడు శ్రద్ధగానే ఆలకించాడు. కాని పెడచెవిని పెట్టాడు. కొంచెం కోపావిష్టుడయ్యాడు. ప్రతి సందేశం పంపించాడు. దేవేంద్ర, నువ్వు సర్వధర్మజ్ఞుడివి. దేవతలకు స్వయంగా అధిపతివి. నీ పురోహితుడు కూడా అంతటివాడే.
మీ ఇద్దరి మతి ఒక్కలాగానే ఉంది. ఎదుటివారికి నీతులు చెప్పడంలో అందరూ ఘనపాటులే. తమ దాకా వస్తే మాత్రం అందరికందరే. చెప్పింది చేసేవాడు కలికానికైనా కనబడడు. పరోపదేశే కుశలా భవంతి బహవో జనాః దుర్లభస్తు స్వయం కర్త ప్రాప్తే కర్మణి సర్వదా. శతక్రతు. బార్హస్పత్యుడు రచించిన ధర్మశాస్త్రం ఒకటి ఉంది. ఒకసారి దాన్ని పరిశీలించు. నేను చేసిన పనిలో తప్పు ఏముంది? నన్ను కామించిన స్త్రీని నేను అనుభవిస్తున్నాను. పైగా బలవంతులకి ఏదైనా స్వకీయమే, దుర్బలులకి ఏదీ స్వకీయం కాదు, కానేరదు. స్వీయ పరకీయ అంటూ గీతలు గీసుకోవడం బుద్ధిహీనులు పెట్టుకునే వట్టి భ్రమలు. తార పూర్తిగా నా పట్ల అనురక్త, అంతేకాదు గురుడి పట్ల అంతగాను విరక్త. ధర్మం అను, న్యాయం అను అనురక్తను ఎలా విడిచిపెట్టమంటావు? రక్తి ఉన్న చోట కలయిక తప్పదు, విరక్తి ఉన్న చోట విడిపోక తప్పదు. రక్తురాలితోనే కదా కలయిక, విరక్తురాలితో కుదురుతుందా? ఈ వరారోహను విడిచిపెట్టను, బృహస్పతికి అప్పగించను. సహస్రాక్ష, నువ్వు అధీశ్వరుడివి, నీ ఇష్టం. ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి. దూత వెళ్ళు, ఇలాగని చెప్పు అన్నాడు చంద్రుడు. చంద్రుడు పంపిన ప్రతి సందేశాన్ని దూత వచ్చి యథాతథంగా వినిపించాడు. ఇంద్రుడు క్రుద్ధుడయ్యాడు. వెంటనే సైన్యాన్ని సమాయత్తపరిచాడు. ఈ వార్త రాక్షస గురువు శుక్రాచార్యుడికి తెలిసింది. అతడికి బృహస్పతిపై అనాదిగా ద్వేషం. చంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు. ఎట్టి పరిస్థితులలోనూ తారను విడిచిపెట్టవద్దు. ఒకవేళ యుద్ధమే వస్తే నా మంత్రశక్తితో నీకు సహాయపడతానని మద్దతు ప్రకటించాడు. విషయం శంకరుడికి తెలిసింది. చంద్రుడికి బాసటగా నిలుస్తానన్నాడు. కట్టకడపటికి అది దేవదానవ సంగ్రామంగా రూపుదాల్చింది. యుద్ధం ప్రారంభమయ్యింది. తారకాసుర యుద్ధంలాగా సంవత్సరాలు సాగింది. బ్రహ్మదేవుడు పరిస్థితి గమనించాడు. ఇరుపక్షాల వారిని శాంతింపజేయాలనుకున్నాడు. హంసారూఢుడై ఆకాశ మార్గాన వచ్చి రణస్థలిపై నిలిచాడు. చంద్ర, గురుపత్నిని విడిచిపెట్టు, లేదంటే విష్ణుమూర్తిని పిలిచి నిన్ను మసి చేయిస్తాను, క్షయింపజేస్తాను అన్నాడు. శుక్రాచార్య, ఏమిటి ఈ అన్యాయం? సావాసదోషం సంక్రమించినట్టుందే నీకు. బ్రహ్మదేవుడి గద్దింపు వినగానే శుక్రుడు పరుగు పరుగున చంద్రుని సమీపించాడు. బాబూ చంద్ర, తారను బృహస్పతికి అప్పగించేసేయమని మీ తండ్రి అత్రి అభిప్రాయం కూడా. ఇప్పుడే నాకు కబురు పంపించాడు, అప్పగించేసేయి అన్నాడు. సరే అన్నాడు శశి. అప్పటికే గర్భవతిగా ఉన్న తారను తీసుకొచ్చి బృహస్పతికి అప్పగించాడు. అతడు సంతోషంగా స్వీకరించి ఇంటికి తీసుకువెళ్లాడు. యుద్ధం ముగిసింది. దేవదానవులు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. విరించి బ్రహ్మలోకానికి, శంకరుడు కైలాసానికి నిష్క్రమించారు. కాలం గడిచింది. నెలలు నిండాయి. ఒక మంచి రోజున, ఒక మంచి ముహూర్తాన తార ప్రసవించింది. చందమామ లాంటి మగబిడ్డ జన్మించాడు. బృహస్పతి సంబరపడ్డాడు. నిస్సంకోచంగా యథావిధిగా జాతకర్మలు జరిపించాడు. పుత్రుడు పుట్టాడని చంద్రుడికి తెలిసింది. దూతతో వర్తమానం పంపించాడు. బృహస్పతి, వీడు నీ కొడుకు కాదు, నాకు పుట్టినవాడు. జాతకర్మలను నువ్వు ఎలా చేస్తావు? శాస్త్ర ప్రకారం నేను చెయ్యాలి అన్నాడు. దూత చెప్పిన ఈ మాటలకు బృహస్పతి కణకణలాడాడు. మతి లేకపోతే సరి, వీడు నా కొడుకు, నా పోలికలే కనపడుతున్నాయి, సందేహం లేదు, పొమ్మన్నాడు. వివాదం చెలరేగింది. గాలివాన అయ్యింది. దేవదానవులు మళ్లీ మోహరించారు. శాంతి కాముకుడై చతుర్వదనుడు స్వయంగా మళ్లీ వచ్చాడు. ఇరువాగులను వారించాడు. తారను పిలిచి అడిగాడు. నిజం నీకు తెలుసు కదా, వీడు ఎవరి కొడుకో చెప్పమన్నాడు. తార సిగ్గుపడింది, తలదించుకుంది. క్రీగంట నేలచూపులు చూస్తూ సన్నగొంతుతో మెల్లగా చెప్పింది. చంద్రుడి కొడుకేనంది. చందమామ ఎగిరి గంతు వేశాడు. పుత్రుణ్ణి చంకన పెట్టుకుని వెళ్ళిపోయాడు. బుధుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. ఇది బుధోత్పత్తి కథ. గురుక్షేత్రంలో సోముడి వల్ల జన్మించాడు. ఊర్వశీ పురూరవ వృత్తాంతం. సౌనకాది మహామునులారా, ఈ బుధుడికి ఇళ అనే స్త్రీతో సంగమం వల్ల మన ప్రస్తావనకు వచ్చిన పురూరవుడు జన్మించాడు. ఈతడు మహాదాత, యజ్ఞ విధాత. ఆ వృత్తాంతం చెబుతాను, అద్భుతావహంగా ఉంటుంది, వినండి అని చెప్పటం ప్రారంభించాడు. అనగా అనగా ఒక రాజు. అతడి పేరు సుర్జుమ్నుడు. అతడు ఒకరోజు గుర్రం ఎక్కి వేటకు వెళ్ళాడు. మంది మార్బలం వెంట వెళ్ళింది. రకరకాల మృగాలను చంపుతూ అరణ్యమంతా అతలాకుతలం చేశాడు. బాగా అలసిపోయాడు. అంతలోకి
ఆ మేరుపర్వత సమీపంలో ఒక అందమైన ఉద్యానవనం కనిపించింది. మందార తరువులు, అశోక వృక్షాలు, సాల, తాళ, తమాల, చంపక, పనస, ఆమ్ర, నీప, మధుక భుజాలు, మాధవీలత మండపాలు, దాడిమ, నారికేళ్ల, కదళ్ళి, ఫలభరిత భూమి జాతాలు, యూథిక, మాలతి, కుందపుష్పవల్లి పరిమళాలు, తుమ్మెదల ఝంకారాలు, హంస, కారండవ, కోకిల, సుక, శారిక, కలకూజితాలు, కీచక ధ్వనులు. ఎవరో తీర్చిదిద్దినట్టున్న ఉద్యానవనం. సుద్యుమ్నుడు పరవశించిపోయాడు. సేవకులతో సహా ప్రవేశించాడు. ప్రవేశించడమే తడవు, అందరూ ఆడవాళ్లైపోయారు. గుర్రం కూడా ఆడగుర్రం అయిపోయింది. ఇదేమిటి భగవంతుడా అని లబోదిబోమన్నారు. ఆశ్చర్యపోయారు. కారణం ఏమిటో ఎవ్వరికీ ఏమీ తెలియలేదు. సుద్యుమ్నుడికి దుఃఖంతో పాటు సిగ్గు ముంచుకు వచ్చింది. ఏం చెయ్యను? ఇంటికి ఎలా వెళ్లేది? రాజ్యం ఎలా పరిపాలించడం? ప్రజలు ఏమనుకుంటారు? ఎవరు నన్ను మోసగించినట్టు? ఇలా అన్ని ప్రశ్నలే. దేనికి సమాధానం లేదు. మదన పడిపోయాడు. సూతుడు చెబుతుంటే వింటున్న సౌనకాదులకు అబ్బురమయ్యింది. అదేమిటి? పురుషుడు స్త్రీగా మారిపోవడమా? మగగుర్రం ఆడగుర్రం అయిపోవడమా? చాలా వింతగా ఉందే. సూత మహర్షి, ఇది ఆ ఉద్యానవన మహత్యమంటావా? అందులోకి ప్రవేశించి ఆ మహారాజా అసలేం చేశాడు? వివరంగా చెప్పు మహానుభావా అన్నారు. మునిపుంగవులారా, మీ ఊహ నిజమే. అదంతా ఆ ఉద్యానవన మహత్యమే. అది చెప్తున్నాను, తెలుసుకోండి. చెప్పటం ప్రారంభించాడు. ఒకప్పుడు పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సనక సనందనాది మహామునులు ఆ ఉద్యానవనానికి వచ్చారు. వారి దివ్య తేజస్సుతో చీకట్లు పటాపంచలైపోతున్నాయి. ఆ సమయంలో శంకరుడు పార్వతితో ఏకాంతం అనుభవిస్తున్నాడు. కామక్రీడాపరాయణులై ఉన్నారు. పార్వతి ఒంటి మీద నూలు పోగులేదు. శివుడి ఒడిలో కూర్చుని పరవశిస్తోంది. సనకాదులను చూసి సిగ్గుతో వణికిపోయింది. దిగ్గున లేచి చీర చుట్టుకుంది. వణుకు తగ్గలేదు. స్థాణువై నిలబడిపోయింది. ఋషులు పొరపాటు గ్రహించారు. వెంటనే నిష్క్రమించారు. నరనారాయణాశ్రమానికి పరుగు తీశారు. శివుడు పార్వతిని ఎంతగానో సముదాయించాడు. ఈ రోజు నుంచి ఏ పురుషుడైనా ఈ వనంలోకి ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతాడని శాపం పెట్టాడు. అప్పటి నుంచి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ వనంలోకి వెళ్లరు. సుద్యుమ్నుడు ఇది తెలియక వెళ్ళాడు. స్త్రీగా మారిపోయాడు. అనుచరుల గతి అంతే అయ్యింది. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు ఆ వనం విడిచి యువతలికి వచ్చి అరణ్యంలోనే ఉండిపోయాడు. రాజ్యానికి వెళ్లేందుకు మనసు ఒప్పలేదు. ఇళ్ళ అనే పేరుతో అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు. పరివారం చెలికత్తలే సేవలు చేస్తున్నారు. ఇలా ఉండగా ఒక రోజున సోముడి కొడుకు బుధుడు యవ్వనవంతుడై ఆ అడవికి వేటకు వచ్చాడు. ఇళ్లను చూశాడు. కన్ను చెదిరింది. మోహితుడయ్యాడు. హావభావాలు ఆకర్షించాయి. ఇళ కూడా అలాగే స్పందించింది. బుధుణ్ణి పతిగా వరించింది. గాంధర్వ రీతిని వివాహం చేసుకున్నారు. పుత్రుడు కలిగాడు. పురూరవుడని నామకరణం చేశారు. ఇళకు మళ్లీ దుఃఖం ముంచుకు వచ్చింది. ఏమిటి నా బతుకు ఇలా అయిపోయింది అనిపించింది. తమ కులగురువు వశిష్ఠుణ్ణి స్మరించింది. ఆయన వచ్చాడు. దుర్దశకు జాలిపడ్డాడు. శంకరుణ్ణి ప్రార్థించాడు. సుద్యుమ్నుడి స్త్రీత్వాన్ని తొలగించమని అభ్యర్థించాడు. పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలగకుండా మధ్య మార్గంగా శివుడు వరం ప్రసాదించాడు. ఈ సుద్యుమ్నుడు ఇక నుంచి 1 నెల పురుషుడిగా 1 నెల స్త్రీగా ఉంటానన్నాడు. 1 నెల పురుషుడిగా 1 నెల స్త్రీగా ఉంటాడని చెప్పాడు శివుడు. ఈ మాత్రానికే సంబరపడ్డ సుద్యుమ్నుడు పురుషుడిగా మారి రాజ్యానికి వెళ్ళాడు. వశిష్ఠుడి అనుగ్రహంతో పరిపాలన సాగిస్తున్నాడు. స్త్రీ రూపాన్ని పొందిన నెలనాళ్లు రాజమందిరం విడిచి బయటకు రావడం లేదు. పురుష రూపం నెల్లాళ్లు పరిపాలన చేస్తున్నాడు. నెలపాటు దర్శనం, నెలపాటు అదర్శనం. ప్రజలకు ఇది నచ్చలేదు. అయినా కాలం గడుస్తోంది. అది ఆగదు కదా. పురూరవుడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు. వెంటనే సుద్యుమ్నుడు రాజ్యం అతడికి అప్పగించేసి అడవులకు వెళ్లిపోయాడు. నారదుడు ఉపదేశించిన నవాక్షర దేవీ మహామంత్రాన్ని జపిస్తూ తీవ్రంగా తపస్సు చేశాడు. భవసాగర తారిణి శివాదేవికి అనుగ్రహం కలిగింది. సగుణాకారంలో సింహారూఢయై ప్రత్యక్షమైంది. వారుణీపాన మదమత్తగా ఘూర్ణమానా నయనాలతో దివ్యరూపంలో భయద మనోహరంగా ఉంది. సింహారూఢాస్థితా చాగ్రే దివ్యరూపా మనోరమా వారుణీపాన సమ్మత్త మదాఘూర్ణితలోచనా.
ఇళాకృత దేవీ స్తుతి. ఇళాదేవి భక్తి ప్రపత్తులతో నమస్కరించి జగదంబికను స్తుతించింది. దివ్యం చ తే భగవతి ప్రథితం స్వరూపం దృష్టం మయా సకలలోకాహితానురూపం వందే త్వదంఘ్రికమలం సురసంఘసేవ్యం కామప్రదం జనని చాపి విముక్తిదంచ. జగన్మాత, త్రిమూర్తులు, దిక్పాలకులు, దేవతలు, మహర్షులు, మునీశ్వరులే నిన్ను తెలుసుకోలేక మోహ విభ్రాంతిలో పడిపోతుంటే ఇక మానవ మాతృల మాట చెప్పాలా? సృష్టిలో కనిపించే ఐశ్వర్యం అంతా నువ్వే. లక్ష్మీదేవిగా విష్ణుమూర్తికి నీ సాత్విక రూపం మాత్రమే తెలుసు. సరస్వతీదేవిగా బ్రహ్మకు నీ రాజస్వరూపం మాత్రమే తెలుసు. పార్వతీదేవిగా శివుడికి నీ తామసీ రూపం మాత్రమే తెలుసు. కానీ నిర్గుణతత్వం ఎవరికీ తెలియదు. జానాతి విష్ణు రమిత ద్యుతిరంబ సాక్షాత్ త్వాం సాత్వికీ ముదధిజాం సకలార్థదాంచ కో రాజసీం హర ఉమాం కిల తామసీం త్వాం వేదాంబికే నతు పునః ఖలు నిర్గుణాం తాం. అమ్మా, ఇంత మందమతిని నేనెక్కడా? నీ అమేయ ప్రభావం ఎక్కడా? కరుణామయివి కనుక ఈ సేవకుణ్ణి ఇలా అనుగ్రహించావు. లక్ష్మీదేవితో కలిసి మధుసూదనుడు నీ పాద కమలాలను అర్చిస్తుంటాడు. అశోక వృక్షంలో ఆ పురాణ పురుషుడు నీ పాద తాడనంతో పులకించి పుష్పించాలని కోరుకుంటుంటాడు. సకల దేవసుతుడైన నీ భర్త కామార్తుడై సకల దేవనుతుడైన నీ భర్త కామార్తుడై నీ పాదాలపై పడి నమస్కరిస్తే నువ్వు కోపంతో త్వంకారం చేస్తుంటావు, తిరస్కరిస్తుంటావు. నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుతుంటావని గాని వాంఛత్యహో హరిరశోకైవాతి కామం పాదాహతిం ప్రముదితః పురుషః పురాణః తం త్వం కరోషి ఋషిత ప్రణతం చ పాదే దృష్ట్వా పతిం సకల దేవనుతం స్మరార్థం. నువ్వు ఎప్పుడూ మేఘంలో మెరుపులా ఆ నీలమేఘశ్యాముని వక్షస్థలం మీదనే కాపురం ఉంటావు. అది నీకు విశాలమైన పర్యంకం. ఇందులో వింత ఏముంది? జగదీశ్వరుడే నీకు వాహనమాయే. నువ్వు కనుక కోపించి మధువైరిని పరిత్యజిస్తే ఆ శక్తిహీనుడికి నమస్కారం పెట్టేవాడు ఎవ్వడూ ఉండడు. లక్ష్మి వైదొలగితే ఏ పురుషుడి పనైనా ఇంతే కదా. లోకంలో చూడటం లేదు, స్వజనమే విడిచిపెట్టేస్తారు. నిజానికి ఈ బ్రహ్మాదులు పురుషులు కారు, నీ పాదాలకు నమస్కరించే యువతులు. నువ్వే వాళ్లను మగవాళ్లను చేశావు. నువ్వు అనంత శక్తివి. ఏమని వర్ణించను? ఎలా వర్ణించను? నువ్వు పురుషుడివా, స్త్రీవా, సగుణవా, నిర్గుణవా, ఏమైనా కాని నేను మాత్రం నిరంతరం నీ పట్ల భక్తినే కోరుకుంటున్నాను, శరణు వేడుకుంటున్నాను. ఈ స్తోత్రానికి జగదంబిక సంతుష్ట అయ్యింది. సుజుమ్నుడికి సాయుధ్యం అనుగ్రహించింది. మునీశ్వరులకు కూడా దుర్లభమైన ఆ సుస్థిర పరమపదాన్ని ప్రసాదించింది. సౌనకాది మునీంద్రులారా, సుజుమ్నుడు దివంగతుడయ్యాక పురూరవుడు రంజకంగా రాజ్యం చేశాడు. అతడు అందగాడే కాదు, మంచి గుణవంతుడు కూడా. సర్వధర్మాలు తెలిసి అందరూ మెచ్చుకునేట్టు ప్రతిష్టానం రాజధానిగా పరిపాలన సాగించాడు. అతడి మంత్రశక్తి, ప్రభుశక్తి, ఉత్సాహశక్తి అమోఘం, ఉత్తమోత్తమం. చతురుపాయాలు అతడికి అధీనాలు. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ భూరి దక్షిణలతో యజ్ఞాలు చేస్తూ అర్ధులను సంతృప్తిపరుస్తూ సమర్థుడైన పాలకుడుగా, పరాక్రమశాలిగా ముల్లోకాలలోనూ ప్రఖ్యాతి గడించాడు. ఇతగాడి విశేషాలు ఆ నోట ఊర్వశికి తెలిసాయి. మనసు ముచ్చటపడింది. బ్రహ్మదేవుని శాపం కారణంగా భూలోకానికి వచ్చి నివసిస్తున్న ఆ ఊర్వశి పురూరవుణ్ణి వరించింది. అతడు ఆమె రూప యవ్వన సౌందర్యాదులకు ముచ్చటపడ్డాడు. పరస్పరం ముచ్చటించుకున్నారు. ఊర్వశి 3 నియమాలు పెట్టింది. 1, నేను నెయ్యి మాత్రమే భక్షిస్తాను, అది తప్ప మరొకటి నాకు పెట్టకూడదు. 2, సంభోగ సమయంలో తప్ప నువ్వు నాకెప్పుడూ దిగంబరంగా కనపడకూడదు. 3, నాకు 2 పెంపుడు పొట్టేలు పిల్లలు ఉన్నాయి, వాటిని నువ్వు సంరక్షించాలి అని. అవి నాకు ప్రాణం. మాట ఇమ్మంది. తప్పావో నేను వెళ్ళిపోయానన్న మాటే అంది. పురూరవుడు అంగీకరించాడు. పురూరవసుడు తన రాజధర్మ యజ్ఞకర్మలను అన్నింటినీ వదిలేశాడు. పూర్తిగా ఊర్వశికి వివసుడైపోయాడు. ఈ సృష్టిలో ఊర్వశి తప్ప అతడికి మరింకేమీ లేదు.
ఆమెను విడిచి క్షణమైనా ఉండలేకపోతున్నాడు. సంవత్సరాలు నెలలుగా, నెలలు రోజులుగా, రోజులు పుటలుగా, పూటలు పూటలు గంటలుగా, గంటలు నిమిషాలుగా, నిమిషాలు క్షణాలుగా గడిచిపోతున్నాయి. ఉన్నట్టుండి ఒక రోజున దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వచ్చింది. ఆమె లేని స్వర్గం బోసిపోయినట్టు అనిపించింది. గంధర్వులను పిలిచి పురమాయించాడు. వెళ్ళి గొర్రెపిల్లలను అపహరించి తెండి. పురూరవుడు మాట తప్పినవాడవుతాడు కనుక ఊర్వశి వదిలేసి వస్తుంది. త్వరగా వెళ్ళిరండి అని పంపించాడు. బాగా చీకటి పడ్డాక గంధర్వులు అలాగే వెళ్ళి గొర్రెలను దొంగిలిస్తుంటే అవి కుయ్యిపెట్టాయి. వాటి అరుపులు ఊర్వశి పురూరవులకు వినిపించాయి. తన రక్తం పంచుకు పుట్టిన పసికందుల ఆక్రందనంలా వినిపించింది ఊర్వశికి. ఉలిక్కి పడిగింది. రాజా, అదిగో నా గొర్రె పిల్లలను ఎవరో అపహరించుకుపోతున్నారు. అవి నాకు ప్రాణాలతో సమానమని, కన్నబిడ్డల కంటే ఎక్కువ అని చెప్పానా? నువ్వే సంరక్షించాలి అన్నానా? వెళ్ళు, వాటిని కాపాడు. ఆడదానిలాగా ఇంకా ఇలా చూస్తూ కూర్చున్నావేమిటి? మగవాడివేనా? అయ్యో నా రాత, నపుంసకుడు దొరికాడు నాకు అంటూ దియ్యబట్టింది, విలపించింది. పురూరవుడు ఉన్న పళాన అలా నగ్నంగానే ఆ కారు చీకటిలో బయలుదేరాడు. వెంటనే గంధర్వులు 2 మెరుపులు మెరిపించారు. అతడు నగ్నంగా కనిపించాడు. ఊర్వశి చూసింది. గంధర్వులను ఆ గొర్రెపిల్లలను అల్లంత దూరాన వదిలి వెళ్ళిపోయారు. పురూరవుడు వాటిని తీసుకుని సేన మందిరానికి తిరిగి వచ్చాడు. ఊర్వశి లేదు. సమయభంగం అయింది కనుక వెళ్ళిపోయింది. పురూరవుడు ఎంతగానో విలపించాడు. అంతటా అన్వేషించాడు. కామమోహితుడై దేశ దేశాలు తిరిగాడు. భూగోళం గాలించాడు. ఎట్టకేలకు కురుక్షేత్రంలో ఊర్వశి కనిపించింది. ముఖం విప్పారింది. కన్నులు మెరిశాయి. ప్రియా, ప్రియా, ఆగు, ఆగు. నన్ను విడిచిపోవడం దారుణం. ఏమి అపరాధం చేశానని? తనువు, మనసు అన్నీ నీకే, నీ ఒక్కెతికే సమర్పించానే. నీకే దాసుడిగా మెలిగానే. ఇంత దూరం తీసుకువచ్చావు. ఇటు చూడు, దయచేసి అనుగ్రహించు. నువ్వు కాదంటే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేస్తాను. కాకులు, కుక్కలు పొడుచుకు తింటే తినని అంటూ మతి చలించిన వాడిలా పురూరవుడు విలపిస్తున్నాడు. దయనీయంగా రోదిస్తున్నాడు. ఊర్వశి వెనుదిరిగి చూసింది. బాగా అలసిపోయాడు. నీరసంగా ఉన్నాడు. నృపశార్దూలా, ఎంత అమాయకుడివయ్యా! లోకజ్ఞానం బొత్తిగా లేదనుకుంటాను. ఏమైపోయాయి నీ తెలివితేటలన్నీ? స్త్రీలకు ఎవరితోనైనా నిజమైన సఖ్యం ఉంటుందా? తోడేళ్లు, దొంగలు. నీలాంటి ప్రభువులు మాలాంటి స్త్రీలను మరీ ఇంతగా విశ్వసించకూడదు. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. హాయిగా రాజ్యం ఏలుకో. సుఖాలు అనుభవించు. నీ విషాదం ఇప్పుడే ఇక్కడే వదిలేయి అన్నది. ఊర్వశి చాలా స్పష్టంగా తత్వోపదేశం చేసింది. అయినా పురూరవుడికి కనువిప్పు కలగలేదు. మోహం వదలలేదు. ఒక స్వైరిని, స్నేహాన్ని నిజమని నమ్మి దుఃఖం కొని తెచ్చుకున్నాడు. అలా విలపిస్తూనే ఉన్నాడు. మహామునులారా, ఇది ఊర్వశి పురూరవుల గాథ. వేదంలో మరింత విపులంగా ఉంది. నేను సంక్షిప్తంగా చెప్పాను అంటూ సూతుడు చెప్పాడు. మిగతాది రేపటి రోజున తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.